నువ్వు దత్త తీసుకునే గ్రామంలో దళితులు ఉన్నారు, బలహీన వర్గాలు ఉన్నారు, చదువుకున్న యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అర్హులైన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? చదువుకున్న పిల్లలకు నౌకరీ ఇచ్చినవా? నువ్వు చేస్తా అన్న ₹1,00,000 రైతు రుణమాఫీ చేసినవా? కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందించినవా? నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్లు ఇస్తా అన్నావు కదా, నీళ్లు ఇచ్చినవా? ఇంటింటికి నల్లా ఇస్తా అన్నావు, ఇంటింటికి నల్లా ఇచ్చినవా? ఏమి ఇచ్చినవో రా, ఈయనే కూర్చున్నా, రేపు సాయంత్రం వరకుంటా బొడ్రాయి కాడ పంచాయతీ పెడతాం. నేను చెప్పింది తప్పైతే ముక్కు నేలకు రాస్తా, నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. ఏ